హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మనకు ఉదరానికి అంటే మనం జీవించడానికి ఆహారం ఎంత ముఖ్యమో భగవంతుణ్ణి తెలుసుకోవడానికి సత్సంగం కూడా అంతే ముఖ్యం. సత్సంగం లేనటువంటి భక్తి ఏమీ నేర్పించదు మనకు. సత్సంగం లేని భక్తి ఏం నేర్పిస్తుందంటే ఇంకా భగవంతుని నుంచి ఏమి కోరాలి, ఏమి అడగాలి, ఎంతగా ఆయనను పట్టి పీడించాలి, ఇదే అర్థమవుతుంది మనకు. సత్సంగం లేనటువంటి భక్తిలో ఇవే ఉంటాయి. ఒకసారి మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే భగవంతుణ్ణి మనం ఎంత పీడిస్తున్నామో అర్థమవుతుంది. సాధారణంగా భగవంతుణ్ణి ప్రేమించాలి, అర్చించాలి, భగవంతుణ్ణి కొలవాలి. ఈ మూడు లేవు, ఈ మూడు కనుమరుగైపోతున్నాయి. పీడించడం మాత్రమే మిగిలిపోతుంది. ఎందుకు భగవంతుణ్ణి మనం కోరికలతో ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తున్నాం? ఎందుకంటే భగవంతుని పైన మనకు నమ్మకం లేకపోవడం వల్ల. మామూలుగా నాస్తికులకు భగవంతుని పైన భక్తి ఉండదు కాబట్టి వారితోటి భగవంతునికి ఇబ్బంది లేదు. భగవంతునికి ఎవరితోటి ఇబ్బంది అంటే బాగా భక్తి ఉంది అని చెప్పి రకరకాల పూజలు చేస్తారు చూసారా, వాళ్ళతోటే భగవంతునికి ఇబ్బంది. ఎందుకంటే పూజ వెనకాల ఒక కోరిక ఉంటుంది, పారాయణ వెనకాల ఒక కోరిక ఉంటుంది, ఈరోజు గుడికి రావడం వెనకాల ఒక కోరిక ఉంటుంది, ఆయన కొబ్బరికాయ కొట్టడం వెనకాల ఒక కోరిక ఉంటుంది. ఇన్ని కోరికలు ఉంటాయి. మనం మామూలుగా ఇంట్లో పిల్లోడు రోజు కోటి అడుగుతుంటే ఏమంటాం మనం? ఎందుకురా నన్ను పీడిస్తున్నావు, ఒకసారి చంపేయరాదు అని అంటాం. భగవంతుడు కూడా మనము ఊరికే అడుగుతూ ఉంటే మనసులో అదే అనుకుంటాడు, అరే ఎందుకురా నాయన ఊరికే పీడిస్తావు, నన్ను వదిలేయరాదు అని అనుకుంటాడు ఆయన. భగవంతుని యొక్క అంతరంగంలో ఏముంటుందంటే అదే ఉంటుంది. మనం రోజు అడిగి 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 పీడిస్తే ఎందుకురా నాయన నన్ను వదిలేయరాదు, ప్రశాంతంగా ఉండనీయరాదు అని అంటాడు. ఈ ల్యాక్స్ అంటే ఇవన్నీ ఎట్లా మనకు వస్తున్నాయి? భగవంతుని దగ్గరికి రావడం, ఆరాధించడం, భక్తిని ప్రకటించడం. భక్తి లేదు, ప్రకటించడం మాత్రమే. ఈ ప్రకటిత భక్తే మనకు చాలామందికి ఉంటుంది.
దీని ద్వారా భగవంతుని యొక్క తత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుణ్ణి ఆశ్రయించిన తర్వాత సాధారణంగా ఇక మనకు ఏమీ ఉండకూడదు. అంటే నాకు ఇది కావాలి అది కావాలనేది ఉండకూడదు. మనము సృష్టి యొక్క ధర్మాన్ని పరిశీలిస్తే భగవంతుడు మనకి ఏమి ఇస్తాడనేటువంటిది అర్థమవుతుంది. సృష్టిలో ఒక తల్లికి తండ్రికి మనం పుట్టిన తర్వాత మనల్ని పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలా వదిలేయరు. పుట్టగానే లంగోటి కడతారు, షర్ట్ వేస్తారు, పెద్దోడైన తర్వాత నెక్కరేస్తారు, తర్వాత షర్ట్ వేస్తారు, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత పాయింట్ వేస్తారు. అన్నీ కావలసినవన్నీ కూడా నీకు కావలసిన చదువు, నువ్వు ఉద్యోగంలో స్థిరపడే వరకు మొత్తం తల్లిదండ్రులు చూస్తారు. అది సృష్టి ధర్మం కదా, అది వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత కదా. మరి మనము ఒక భగవంతుని ఆశ్రయించిన తర్వాత ఆయన మనం అడిగితేనే ఇస్తాడా? ఈ ఒక్క ధర్మాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని ద్వారా ఏమవుతుందంటే భగవంతుణ్ణి పీడించడం మనం మానేస్తాం. ఈరోజు ఈ ప్రపంచంలో ఎక్కువ ప్రెషర్, మనం అనుకుంటాం మనకు చాలా ప్రెషర్ ఉంది, చాలా రకాల సమస్యలు ఉన్నాయి, చాలా రకాల భారాలు ఉన్నాయని చెప్పి. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ప్రెషర్తో ఉన్నటువంటిది ఎవరో తెలుసా? సాయిబాబా. ఆయనకున్నంత మంది కోట్ల మంది భక్తులు ఈ కలియుగంలో ఏ దేవునికి లేరు. అందుకని మనందరి ప్రెషర్ అంతా కూడా ఆయన పడుతున్నాడు. దాని ద్వారా ఆయన ప్రెషర్ పడుతున్నాడు. మనం ఏమన్నా సుఖంగా ఉంటామంటే మనము సుఖంగా ఉంటాం, మనము ప్రెషర్లోనే ఉంటాం. ఎటువంటి ప్రెషరు? ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో, ఇది ఎప్పుడు, ఈ అనుగ్రహం ఎప్పుడు దక్కుతుందో, ప్రెషరే ఇది కూడా. భగవంతుని దగ్గరికి వచ్చిన తర్వాత శాంతిని మనం కాంక్షించాలి, శాంతిని అలవాటు చేసుకోవాలి. ఇవేవి ఉండవు, ఇవన్నీ కూడా పోతూ ఉన్నాయి. ఎందుకని? భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోకపోవడం వల్ల. ఈరోజు మొత్తం భారతదేశంలో ఒక 100 కోట్ల మందిలో సరాసరి ఒక 60 కోట్ల మంది బాబాను ఆరాధించే వాళ్ళు ఉంటారు. ఈ 60 కోట్ల మంది జనాభాలో ఎంతమంది బాబా యొక్క తత్వాన్ని తెలుసుకొని ఉంటారు? లక్షల మంది మాత్రమే. ఎందుకని? బాబా దగ్గరికి చాలామంది మనము ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం వస్తున్నాం. తద్వారా ఆ ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక మనం ఏమీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి దాంట్లో ఉన్నాం. అందుకనే బాబా తన యొక్క ప్రతిరూపాన్ని మనకిచ్చి వెళ్ళారు. ఆయన ప్రతిరూపం ఏమిటి? బాబా ఈరోజు విగ్రహ రూపంలో ఉన్నారు. బాబా శరీరాన్ని వదిలి మహాసమాధి తీసుకున్నారు. తర్వాత మరి బాబా ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? బాబా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆ గురు కథాశ్రవణంలో వారు ఉన్నారు. సచ్చరితలోనే ఉన్నారు, బాబా ఎక్కడా లేరు. ఇది కేవలం ఆ మూర్తి, ఆ 5.5 అడుగుల మూర్తి కేవలం మన మనశ్శాంతి కోసమే. అసలైనటువంటి సజీవమైనటువంటి శ్రీ సాయిబాబా సచ్చరితలోనే ఉంటారు. సచ్చరిత అనేటువంటి మాతృకను, అంటే ఒక మాతృ స్వరూపాన్ని మనకిచ్చి వెళ్ళారు. ఆ శ్రీ సాయి సచ్చరిత మనల్ని కష్టంలో ఉన్నప్పుడు ఓదారుస్తుంది, సంతోషంలో ఉన్నప్పుడు మనతో పాటు ఆనందంగా ఆమె ఉంటుంది. ఈరోజు ప్రపంచంలోకెల్లా అత్యంత మధురమైనటువంటి ప్రేమ ఎవరిది? ఒక తల్లిది మాత్రమే మధురమైనటువంటి ప్రేమ. ఆ తల్లి కంటే కూడా కొన్ని లక్షల రెట్ల మధురమైనటువంటి ప్రేమను ఇచ్చేటువంటి ఆ తల్లిని మనకు బాబా ఇచ్చెళ్ళారు. అదే శ్రీ సాయి సచ్చరిత. దాని పట్ల అవగాహన పెంచుకుంటేనే. శ్రీ సాయి సచ్చరిత రచయిత హేమాడ్ పంతు ప్రతి అధ్యాయంలో కూడా ప్రతి సందర్భంలో ఒక మాట చెప్తారు. శ్రవణం శ్రవణం శ్రవణమే మనల్ని అనేక దుఃఖాల నుండి దూరం చేస్తుందని చెప్తారు. శ్రవణం చేయండి, శ్రవణం చేయండి, ఈ ఒక్క గురు కథ చాలు, ఈ ఒక్క సత్పురుషుని కథ చాలు అని చెప్పి చెప్తారు. ఇటీవల కాలంలో మనకు తెలిసినటువంటి వారొకరు ఒక కౌంట్ చేశారు. సచ్చరితలో ఎన్నిసార్లు హేమాడ్ పంతు శ్రవణం 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 అనేటువంటి మాట వాడారు? 438 సార్లు వాడాడు. 53 అధ్యాయాల్లో 400 చిల్లర సందర్భాల్లో హేమాడ్ పంతు శ్రవణం 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 అనేటువంటి మాట వాడారు. ఆ శ్రవణం అనేటువంటి మాటకు ఒక అద్భుతమైనటువంటి ఓవిని రాస్తారు. ఈ శ్రవణం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటిది అంటే, గురుకథా శ్రవణం అనేటువంటిది
శ్రవణం అనే సాగరాన భక్తి ప్రేమామృతాలు అనేటువంటి అలలు లేస్తాయి. మరలా మరలా మునిగి తేలినప్పుడు జ్ఞానరత్నాలు లభిస్తాయి అన్నారు. ఎంతమంది మనం ప్రయత్నం చేశాం? శ్రవణం అనేటువంటి సాగరాన, అంటే ఆ శ్రవణంలో, ఆ కథాశ్రవణంలో మనం ఉంటే ఏమి లేస్తాయి? భక్తి ప్రేమ అనేటువంటి అలలు లేస్తాయి మనసులో. సాధారణంగా మన మనసులో ఏముంటాయి? అలజడులు అనేటువంటి అలలు ఉంటాయి. ఆ అలజడులు అనేటువంటి అలలు నిన్ను కృంగదీస్తాయి, నీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మరి అంత బాధపడే బదులు ఈ సత్పురుషుని యొక్క కథను శ్రవణం చేస్తే మరి భక్తి ప్రేమామృతాలు అనేటువంటి అలలు లేస్తాయి కదా. ఆ అలలలో మరలా 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 మునిగితే జ్ఞానరత్నాలు లభిస్తాయి. ఈ జ్ఞానరత్నాలు దేనికి ఉపయోగపడతాయి? నువ్వు జీవితంలో ఎట్లా ఉండాలి, ఏ ఏ పరిస్థితుల్లో నువ్వు దాన్ని భరించేటువంటి శక్తిని ఏ విధంగా సద్గురువు యొక్క కృపతోటి నువ్వు పొందాలి అనేటువంటిదే జ్ఞానరత్నం. అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానరత్నాలను సచ్చరిత అనేటువంటి శ్రవణం అనేటువంటి సాగరం మనకు అందజేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? సంసారం అనేటువంటి సాగరంలో మునిగి 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 మురికిని పట్టించుకొని అనేక దుఃఖాలను అంటిపెట్టుకొని అనేక కష్టాలను తెచ్చుకొని మళ్ళీ బాబా నీ పాదాలు తప్ప మాకు గతి లేదు, వీటిని మళ్ళీ తొలగించు అని చెప్పి బాబా చరణాల వద్దకే వస్తున్నాం. శ్రవణం అనేటువంటి సాగరము ఎంత గొప్పదంటే ఈరోజు మనందరము కూడా ఈ మందిరానికి వచ్చినా, షిరిడీకి పోయినా, తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా భక్తి ఎంతసేపు మన మనసులో నిలబడుతుంది. తిరుపతి వెళ్తే అలా ఒక రెప్పపాటులో స్వామిని చూసేంత వరకే భక్తి. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ వ్యవహారాలు లోకాభిరామాయణం మాట్లాడుకోవడమే. ఎక్కడైనా మనం పోయినటువంటి దానికి ఎక్కడైనా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందా భక్తికి? భక్తి తీర్థయాత్రలు చేస్తే రాదు. భక్తి విశ్వాసాలు అనేక తీర్థాల్లో మునిగితే రాదు. పాప ప్రక్షాళన కేవలము పుష్కరాల్లో మునిగితే పోదు. కేవలము శ్రీ గురుని కథను శ్రవణం చేయడం వల్లనే అనేక పాపాలు తొలగిపోతాయి. పాప ప్రక్షాళన అనేటువంటిది గురు కథా శ్రవణంలోనే ఉంటుంది. ఆ రోజు మనలాంటి మహానుభావులందరూ బాబా దగ్గరికి చాలామంది వెళ్ళేవాళ్ళు. అందరికీ మంచి జ్ఞానం ఉండేది. అందరూ కూడా రామాయణ భాగవత ఇతిహాసాలను ఔపోసపట్టినటువంటి వాళ్ళే. కానీ ఏం లాభం? నలుగురు కలిస్తే మళ్ళీ అవే పిచ్చాపాటి ముచ్చట్లు. అందుకనే బాబా ఆ రోజుల్లో శ్రవణం అనేటువంటి ఉపాసనను ఆ రోజు భక్తులకు ఇచ్చారు. సాయంత్రం పూట ఎవ్వరూ కూడా పిచ్చాపాటిగా మాట్లాడుకోకుండా ప్రతిరోజు వాడాలో, దీక్షిత్ వాడాలో భావార్థ రామాయణము, ఏకనాథ భాగవతము, జ్ఞానేశ్వరి లాంటి గ్రంథాలను పారాయణ చేయించేటువంటి వారు. ఎవరైనా వచ్చి ద్వారకామయిలో పిచ్చాపాటిగా కూర్చొని ఉంటే వెళ్ళి ఆ కథ వినిపో, ఆ శ్రవణం చెయ్యి అని చెప్పి పంపించేవాళ్ళు. శ్రవణానికి ఉన్నటువంటి మహిమ అలాంటిది. ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తులు కూడా చాలా రకాలైనటువంటి సంశయాలతోటి, అనుమానాలతో వచ్చేటువంటి వారు. వారి యొక్క సంశయాలు, అనుమానాలు దేనితో పోగొట్టారు బాబా? కేవలం శ్రవణంతో మాత్రమే పోగొట్టారు. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత కూడా అనేక మంది జీవితాలను మార్చేసింది. శ్రీ సాయి సచ్చరిత ఏం చేస్తుందంటే మన జీవితాలను న్యూట్రలైజ్ చేస్తుంది. ఆ న్యూట్రలైజేషన్ ఏంటంటే, ఎందుకు మనం అనవసరంగా అన్నిటి కొరకు ఆరాటపడాలి? నా బాధ్యతను సద్గురువుకు అప్పగించిన తర్వాత అన్నింటినీ అనుగ్రహించేది ఆయన కదా, నేను ప్రత్యేకంగా ఎందుకు ఆరాటపడాలి? దీంతో సగం రోగాలు పోతాయి, సగం దుఃఖాలు పోతాయి. దీన్నే అలవర్చుకుంటే పరిపూర్ణమైనటువంటి శాంతి లభిస్తుంది. కాబట్టి సచ్చరిత ఇంత గొప్పది. ఆ సచ్చరిత యొక్క మాధుర్యాన్ని అనుభవించినప్పుడు సచ్చరిత మనకు ఒక తల్లిలా కనిపిస్తుంది. అమ్మా సచ్చరితమా, సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా, కమ్మని ప్రేమే నీదమ్మా, ఆనందమే నీ రూపము, నీ స్పర్శే నాకు ఆనందం. అంటే ఎంత అద్భుతమైనటువంటి స్వాంతన సచ్చరితలో ఉంటుందంటే, ఒక్కొక్క కథను మనం చదివినప్పుడు బాబా లెండికి వెళ్తూ ఉంటారు. లెండికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు 2 మేకలను చూస్తాడు. 2 మేకలను చూసి వాటిని దగ్గరికి తీసుకొని ఆ గొర్రెల కాపరికి
డబ్బులు ఇచ్చి వాటిని కొంటాడు. అందరూ కోప్పడతారు. రూపాయి విలువ చేసేదానికి 10 రూపాయలు పెడతావు నువ్వు, వాడికి ఎక్కువ డబ్బులు ఇచ్చేసి కొన్నావు అని అంటే, ఆ కొనడం కాకుండా ఏం చేశాడు, మరికొంత పైకం ఇచ్చి వేరుశనగ పప్పులు తీసుకురాపో అని పంపిస్తారు. వేరుశనగ పప్పులు తెచ్చి ఆ మేకలకు పెడుతుంటే, తెలుసు కదా మనం ఏదన్నా పని చేస్తే పక్కనున్నటువంటి వాళ్ళ నసుగుడుకు సగం విరక్తి పుడుతుంది. బాబా పక్కన తాత్య శ్యామ, బాబా నీకు డబ్బు ఉదారంగా వస్తుంది కాబట్టి అంత పైకం ఇచ్చి వాటిని కొన్నావు, మేము రేపు మామూలు ధరకి అడిగితే ఆ యాదవుడు ఇస్తాడా? ఇవ్వడు కదా. ఆ గొర్రెల కాపరి మమ్మల్ని దగ్గర రానిస్తారా? మేము ఇచ్చే డబ్బులకు రానివ్వరు కదా. నువ్వేమో ఉచితంగా వచ్చిన డబ్బునంతా ఇచ్చేస్తున్నావు అని చెప్పి గోల చేస్తారు. బాబా మరలా వాటిని ఆ గొర్రెల కాపరికే ఆ మేకల్ని ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత చెప్తాడు, అరే వీళ్ళిద్దరూ క్రితం జన్మలో అన్నాదమ్ములరా, ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు, ఇద్దరూ కూడా చిన్నప్పుడు అన్యోన్యంగా పెరిగారు, పెద్ద అయిన తర్వాత చిన్నోడు ప్రయోజకుడు అయ్యాడు, పెద్దవాడు ప్రయోజకుడు కాలేదు, చిన్నవాడు బాగా సంపాదిస్తుంటే పెద్దవాడికి కన్ను గుట్టింది, ఇద్దరి మధ్య వైరం పెరిగింది, ఇద్దరు పొడుచుకొని చచ్చారు, ఈ జన్మలో వాళ్ళు నాకు తారసపడ్డారు, వాళ్ళు చేసినటువంటి ఆ కర్మలకు వాళ్ళు మేకలుగా జన్మించారు, కొద్దిసేపు వాటికి స్వాంతన కలిగించి నా దగ్గర ఉంచుకుందామంటే మీ వల్ల వాటి కర్మ పోకుండా అయిపోయింది అని అంటారు. అంటే ఎంత అద్భుతమైనటువంటి కథ ఇది. బాబా మనం ఏ జన్మలో ఉన్నా సరే మనల్ని ఆయన గుర్తుపెట్టుకుంటారు. అంతేకాదు కక్షలు కార్పణ్యాలు అనేటువంటివి చాలా ప్రమాదకరమైనటువంటివి. పాము కప్ప కథలో కూడా అదే కదా బాబా చెప్పింది. వీరభద్రప్ప చెన్నభద్రప్ప వైరం కలిగినటువంటి వాళ్ళు 2 జన్మల్లో కూడా వైరాన్ని కలిగినటువంటి వారే. మొదటి జన్మనేమో చెన్నబసవప్ప ఒక పేద దళిత స్త్రీగా ఉంటారు. ఆమె భూమిని వీరభద్రప్ప కాజేస్తే మళ్ళీ అతను మరొక జన్మలో ఆ ఊరి పెద్దగా జన్మిస్తాడు. ఆ తర్వాత ఇద్దరికి డబ్బు దగ్గర మళ్ళీ వైరం వస్తుంది. వైరం వచ్చి చెన్నబసవప్ప వచ్చి బాబాను శరణు పెడతాడు. వీరభద్రప్ప నన్ను చంపబోతున్నాడు, నన్ను చంపడానికి వస్తున్నాడంటే బాబా అంటాడు, ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా నిన్ను వాళ్ళ నుండి రక్షిస్తా అంటారు. ఏమవుతుంది, కొన్ని జన్మలు మారిన తర్వాత వారి కర్మలు పరిపక్వానికి వచ్చిన తర్వాత మళ్ళీ బాబా కంటబడతారు. ఏ రూపంలో? కప్ప రూపంలోనేమో చెన్నబసవప్ప, పాము రూపంలోనేమో వీరభద్రప్ప. ఏం చేస్తాడు, ఆ కాలువ గట్టున బాబా కూర్చుంటే ఓ కప్ప బెకబెక అరుస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాటసారి చూసి చెప్తాడు, బాబా ఇక ఆ కప్పను ఇంకొక నిమిషంలో పాము మింగేస్తుంది అని అంటే, నేను ఉండగా వాడు కప్పను ఇలా మింగుతాడు, నేను అతనికి అభయం ఇచ్చి ఉన్నాను అని అంటారు. వెళ్ళి బాబా పామును ఉద్దేశించి అంటారు, ఒరే వీరభద్రప్ప, ఇన్ని జన్మలు ఎత్తినా, అందులో క్రూరమైనటువంటి పాము జన్మ ఎత్తినా ఇంకా వైరాన్ని కక్షలను నువ్వు మానవా అనగానే వెంటనే ఆ పాముకు గత జన్మ గుర్తు వచ్చి ఆ కప్పను వదిలేస్తుంది. అంటే ఒక్కసారి మనల్ని బాబా రక్షిస్తాడు అనేటువంటి వాగ్దానం బాబా నుంచి లభించింది అనుకోండి, అది ఏ జన్మలోనైనా, ప్రతి జన్మలో కూడా బాబా రక్షణను మనం పొందుతాం. ఈరోజు మనం ఆషామాషిగా బాబా దగ్గరికి రాలేదు, బాబా నామాన్ని స్మరిస్తున్నారు మీరంటే, బాబాను గుర్తెరిగి ఉన్నారంటే అనేక జన్మల్లో మీకు బాబాతో ఉన్నటువంటి అనుబంధం. మరి ఆ అనుబంధం మనకు ప్రేమమయంగా ఉండాలి తప్ప పీడించే తత్వంలోకి వెళ్ళకూడదు. అల్టిమేట్గా సచ్చరిత చెప్పేది ఏంటంటే, మీకు కావలసినటువంటి దాన్ని ప్రతి దానిని కూడా ఇవ్వడానికి ముందే ఆ సద్గురువు నిర్ణయించుకొని ఉంటాడు. లేదా మీరు పట్టి పీడించారా, మీరు అనుభవించాల్సింది అనుభవిస్తారు. అనుభవించాల్సింది ఎలా అనుభవిస్తాము? బాగా యాగి చేసి బాబా దగ్గర నుంచి దాన్ని తీసుకున్న తర్వాత ఏమవుతుంది, అది మనకు మంచి కంటే కూడా నష్టం చేయిస్తుంది. దాని ద్వారా అది అనుభవించేటువంటిది ఎవరు? సచ్చరిత ఒక మాట చెప్తుంది ఏంటంటే, మీరందరూ కూడా ప్రియమైనటువంటి వాటిని కోరుకుంటారు, కానీ సద్గురువు నీకు శ్రేయస్కరమైనటువంటి దాన్ని ఇస్తాడు. మనకు తెలియదు, మన విచక్షణ ఉండదు, మన కోరికనే మనకు కావాలి, అదే మనకు ప్రియమైనటువంటిది. మనకి ఏది శ్రేయస్కరమో ఒక్క సద్గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తారు, ఎవరైతే నా కథాశ్రవణంలో నా నామస్మరణలో ఉంటారో వారిని రక్షించడం
నా బాధ్యత, ఇది నా ప్రతిజ్ఞ అని అంటాడు. ఇంత గొప్ప హామీ మనకి ఇస్తారు సార్. ఎట్లా తెలుస్తుంది బాబా మనకు అద్భుతమైనటువంటి హామీ ఇచ్చారనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుందంటే సచ్చరితను చదివితే తెలుస్తుంది. సచ్చరిత చదవకుండా దాని పట్ల అవగాహన లేకుండా ఉంటే ఏమీ తెలియదు, వ్యర్థం జీవితం. మనం అనుకుంటాము, అబ్బో నాకు గొప్ప శ్రీ సాయిబాబా అనేటువంటి పరమాత్మ లభించాడు, నాకంటే అదృష్టవంతులు లేడు, అడిగినవన్నీ ఇస్తున్నాడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ నువ్వు ఎంతగా ఆయనను కొలిచినా, ఎన్ని ఆరాధనలు చేసినా, లాస్ట్కు నువ్వు ఖచ్చితంగా ఆయన యొక్క జీవిత చరిత్రను పట్టాల్సిందే, చేతిలో పట్టాల్సిందే, చదవాల్సిందే. ఒకవేళ ఈరోజు చదవడం ఇబ్బందిగా ఉన్నా సరే శ్రవణమన్నా చేయాలి. ఈరోజు ప్రతి చోట మనకు ఆడియోస్ దొరుకుతాయి. బాబాయ్ జీవిత చరిత్ర చదవండి. చదివితే ఆలోచన వస్తుంది. ఎంత గొప్ప ఆలోచన వస్తుందంటే ఒక్కొక్క కథను చదువుతూ ఉంటే, అరే అసలు బాబా అంటే తెలియదు, ఏ రోజు కూడా బాబాను పూజించలేదు, కేవలము ఒక్క ప్రార్థనతోటి ఏ విధంగా బాబా భక్తుల కోరికను తీర్చారు. ఆ రోజు ఏ విధంగా బాబా దగ్గరకు ఆ రోజు అంతమంది భక్తులు వచ్చారు. ప్రతి భక్తుల్ని కూడా రప్పించడం వెనుకాల ఉన్నటువంటి కారణాన్ని బాబా చెప్పేటువంటి వారు. అంతేకాదు మనము అనుకుంటూ ఉంటాం, చాలామందికి ఒక కోరిక ఉంటుంది, కాస్త భక్తి పెరిగిన తర్వాత మనం ఎక్కడైనా సరే ఓ గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి, ఓ గురువు దగ్గర మంత్రం తీసుకోవాలి. ఇది చాలామందిలో ఉంటుంది. కానీ శ్రీ సాయి సచ్చరిత ఏం చెప్తుందంటే, నీకు ఏ మంత్రము అవసరం లేదు, సాయి సమర్థ అనేటువంటిదే మంత్రం, తంత్రం, యంత్రం, ఇది మాత్రమే నీ జీవితానికి సార్థకం అనేటువంటి విషయాన్ని చెప్తుంది. మంత్రోపదేశానికి సంబంధించి అద్భుతమైనటువంటి కథ ఉంటుంది కదా. 19వ అధ్యాయంలో రాధాబాయి దేశ్ముఖ్, సంగంనేర్ అనేటువంటి ఊరికి వాళ్ళు దేశ్ముఖ్లు, బాగా భూస్వాములు, అన్నీ ఉన్నాయి ఆమెకు, ఒకటి లేదు. ఏమిటంటే గురువు నుంచి మంత్రాన్ని పొందాలి. అది కూడా ఆ గురువు ఈ గురువు కాదు, సాయిబాబా నుంచే నేను మంత్రాన్ని పొందాలి. వస్తుంది బాబా అదంటే మా దగ్గర నడవదు అంటాడు. ఎట్లా నడవదో నేను చూస్తాను అని చెప్పి వారాల కూర్చొని ఉపవాసం మొదలు పెడుతుంది. 80 సంవత్సరాల వృద్ధురాలు. 4 రోజులు అవుతుంది, బాబా పిలవడు, మాట్లాడు. ఎందుకంటే అది ఆయన సబ్జెక్టు కాదు. ఈ మంత్రము, తంత్రము, శక్తిపాతాలు ఆయన సబ్జెక్టు కావు. అయినా శ్యామ అంటాడు, బాబా ఆ ముసలావాడు చనిపోయేటట్టుంది, చనిపోతే అపకీర్తి మీకే వస్తుంది, పిలిచి మాట్లాడండి బాబా అంటారు. పిలిచి ఒకటే మాట చెప్తారు, అమ్మా నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఈ అడ్డుగోడను తొలగి. ఏమిటి అడ్డుగోడ? మంత్రం ఉంటేనే నీ జీవితం పరమార్థం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఆ మంత్రం అనేటువంటి అడ్డుగోడను తొలగించేసే, నువ్వు నేను నేరుగా కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అమ్మా ఆ అడ్డుగోడలు పెట్టుకోకండి మీరందరూ కూడా అని చెప్పి చాలామంది అడ్డుగోడలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ అడ్డుగోడలు ఏం తెలుసా? బాబా మార్గంలో లేనటువంటివన్నీ కూడా పెట్టుకుంటారు. ఆ లేనటువంటివి ఏంటంటే అయ్యప్ప స్వామి మాల్లాగా సాయిబాబా మాల్లని వేస్తారు. ఎక్కడుంది, ఎప్పుడు చెప్పాడు బాబా? ఇవన్నీ అడ్డుగోడలు. ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఉపవాసం ఎక్కడ నుంచి చేయమని చెప్పాడా బాబా? ఇవన్నీ అడ్డుగోడలు. మనం అనుకుంటాము కడుపు మార్చుకుంటే ఒక పూట తినకపోతే ఆయన జాలి కలుగుతుంది మన పైన అని అనుకుంటాం. కలగదు, కోపం వస్తుంది. ఆయన కోపం వస్తుంది. ఎందుకంటే కడుపు మార్చుకొని ఏ పని మనం సాధించలేము. సచ్చరితలో అట్లా 2 కథలు ఉంటాయి. నలుగురు బాగా జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాళ్ళు దేవుడు పరమాత్మ అన్వేషణ కోసం అడవిలోకి వెళ్తారు. వెళ్తుంటే ఒక వంజరి వచ్చి చెప్తారు, అయ్యా ఎక్కడ వెళ్తున్నారు? మీరు అడవిలోకి వెళ్తే చాలా ఆలస్యం అవుతుంది, అడవిలోకి వెళ్ళాలంటే ఒక మార్గదర్శి కావాలి, లోపల పులులు, క్రూర జంతువులు అనేక రకం ఉంటాయి, మీరు ఏ మార్గాన వెళ్తారో మీకు తెలియాలంటే మార్గదర్శి ఉండాలి. అయినా సరే సూర్యుడు నడినెట్లోకి వస్తున్నాడయ్యా, కాస్త భోజనం చేసి వెళ్ళండి, రొట్టె పప్పు నా దగ్గర ఉంది అని అంటాడు. లేదు లేదు, అసలు మాకు సంబంధమే లేదని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఏమవుతుంది? ఎక్కడి నుంచి వాళ్ళు మొదలు పెట్టారో అన్వేషణ మళ్ళీ అక్కడికే చేరుతారు. మళ్ళీ అక్కడ వంజరి ప్రత్యక్షం అవుతారు. అయ్యా నేను చెప్పాను కదా, ఇప్పటికైనా భోజనం చేయండి, చేస్తే మీకు కాస్త ఓపిక వస్తుంది, మీరు ఏం వెతుకుతున్నారో నాకు చెప్పకండి, కానీ నన్ను వెంట తీసుకెళ్ళండి, నాకెందుకంటే ఈ అడవి మొత్తం తెలుసు. లేదు లేదని చెప్పి ముగ్గురు వెళ్ళిపోతారు. ఒకరు మాత్రము ఆ వంజరి పెట్టినటువంటి భోజనాన్ని చేసి వెనుకకు చేయి కడుక్కుందామని చెప్పి చూసేసరికి గురుదేవులు ప్రత్యక్షమవుతారు. అంటే ఉత్తి కడుపుతోటి ఉపవాసంతో నువ్వు దేవుని అన్వేషణ చేయలేవు.
ఉత్తి కడుపుతోటి ఏది సాధించలేవు. నీ అలవాటు ప్రకారం ఎన్ని పూటలు తినాలో అన్ని పూటలు తినండి. గోఖలే భార్య హోలీ పౌర్ణమి రోజు చాలా విశేషమైన రోజు కదా, బాబా దగ్గర ఉండి ఉపవాసం చేయాలని వస్తుంది. ఆ విషయం బాబాకు తెలుసు కదా, ఎవరి మనస్సుల్లో ఏముందో బాబాకు తెలుసు. ఉపవాసం చేయాలని వస్తే బాబా ఏం చెప్తాడు, అమ్మా దాదా కేల్కర్ భార్య అంటూ ముట్టుతో ఉంది, ఈరోజు హోలీ పౌర్ణమి రోజు ఆమె ఇంట్లో పూజ చేయలేదు, వండలేదు, పురాణ్ పోలీ లాంటి వంటలు చేయలేదు, కానీ పిల్లలేమో ఆకలితో అలమటిస్తారు. కాబట్టి నువ్వేం చేయంటే కేల్కర్ ఇంటికి వెళ్ళి చక్కగా పురాణ్ పోలీలు పండగ పాయసం అన్నీ వండేసి వాళ్ళ కడుపు నిండా పెట్టి నువ్వు కడుపు నిండా తినమ్మా అని అంటాడు. ఇంకా బాబా ఆజ్ఞ అయిన తర్వాత ఏం చెప్తుంది, లేదు బాబా నేను ఉపవాసం చేయాలని చెప్తుందా, చెప్పదు. ఎందుకంటే బాబా ఆజ్ఞ అయిందంటే దాన్ని నువ్వు పాటించాల్సిందే. అంటే ఉపవాసం అనేటువంటి దీక్షతోటి వచ్చినటువంటి ఆ గోఖలే భార్యను ఏ విధంగా ఆ ఉపవాసాన్ని విరమింపజేశారో చూడండి. అదేవిధంగా మంత్రం కోసం వచ్చినటువంటి రాధాబాయి దేశ్ముఖ్ ఒక్క మాట మాట్లాడకుండా ఒకే ఒక మాట చెప్తాడు, అమ్మా నువ్వు గొప్ప సత్పురుషుని అనుకుంటున్నావు కదా, నన్ను గొప్ప గురువు అనుకుంటున్నావు కదా, కాకపోతే ఒక విషయం ఏంటంటే అమ్మా నా గురువే నాకు ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు, నేను నీకు ఏ మంత్రాన్ని ఉపదేశించాలి. అయిపోయింది, క్లియర్. ఇంకేమడుగుతుందామే, ఇంత స్పష్టంగా చెప్పాడు, నా గురువే నాకు ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు, నేను నీకు ఏ మంత్రాన్ని ఉపదేశించాను. అదేవిధంగా నా గురువును నేను ఆశ్రయించిన తర్వాత ఆయన తప్ప నాకు మరొక సర్వస్వమే లేదు. ఆయన లేనటువంటి జీవితం వృధా అనుకున్నానమ్మా. 12 సంవత్సరాలు వారికి సేవ చేశాను. ఆ 12 సంవత్సరాలు సేవ చేస్తే నా గురువు నాకు ఏ ఉపదేశము ఇవ్వలేదమ్మా. అమ్మా నా గురువును నేను సేవించుకున్నట్టు నీ గురువును నువ్వు సేవించుకోగలుగుతావా అని అడుగుతాడు. నిజమే కదా, మనము మన సమయాన్ని, మన మనస్సును, మన ఆలోచనలను పరిపూర్ణంగా గురువు మీద నిలపగలుగుతామా? నిలపలేమే. అటువంటప్పుడు ఉపదేశాన్ని కోరేటువంటి అర్హత, ఆ కోరిక నీకు ఎలా వస్తుంది? ఆ విధంగా సచ్చరితలో ఇంత అద్భుతమైనటువంటి సారం ఉంటుందన్నమాట. నువ్వు ఏ సమయంలో నువ్వు ఎలా ఉండాలి అనేటువంటి మొదటి అధ్యాయం మొదటి లీల చెప్తుంది కదా. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నంతా ఏమిటి, పీడించడం అనేటువంటి దాన్ని మానేయాలి, సద్గురువుకు అన్నీ తెలుసు అని చెప్పి. షిరిడీలో కలరా వస్తుందన్నటువంటి విషయం గ్రామంలో ఉన్న ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరు వెళ్ళి బాబాని అడగలేదు. ఏం చేశాడు బాబా? పొద్దున్నే లేచాడు, ముఖ ప్రక్షాళన చేసుకున్నాడు, మూలకు ఉన్నటువంటి ఇసురాయిని ద్వారకామయ్య మధ్యలో పెట్టాడు, గోధుమ బస్తాను లాక్కొచ్చాడు, చాట్లో పోసుకున్నాడు, ఇసిరాడు. ఇసిరిన తర్వాత 4 స్త్రీలు దాన్ని పట్టుకెళ్తా అంటే అది కాదు అని చెప్పి వారించాడు. తర్వాత దాన్ని తీసుకెళ్లి ఊరి చుట్టూ కూడా బంధనం వేయించాడు. అంటే సద్గురువు నీకేదైనా ప్రమాదం వస్తుందంటే ఆయన ముందుగానే కనిపెడతాడు. ఇప్పుడు బిడ్డకు ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, రాత్రింపగళ్ళు ఎవరు చేయాలి సేవ? తల్లే కదా. అదేవిధంగా తన భక్తుడికి ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, వారు దాంట్లో నుంచి బయటకు లాగడానికి ఎవరు మళ్ళీ శ్రమపడాలి? ఆయన్నే కదా. అందుకని సర్వసాధారణంగా మనల్ని కష్టంలో పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. దాము అన్న కథలో అదే కదా. దాము అన్నకు మిత్రులందరూ కూడా చూపెడతారు ఆశ. ఏం ఆశ చూపెడతారు? 1,00,000 పెట్టి 1,00,000 వస్తాయంటారు వ్యాపారంలో. కానీ బాబా మాట మీరి ఏ పని చేయడు. బాబా ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి పెట్టుబడి పెట్టడం ఆపేశాడు. స్నేహితులందరూ మునిగిపోయారు, దాము అన్న మాత్రం సేఫ్గా ఉన్నాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఏ ఏ సమయాల్లో ఎలా ఉండాలనేటువంటిది ఇంత అద్భుతంగా శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. సచ్చరిత మనకు అనేక సందర్భాల్లో కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. మనము చాలామందిని కొంత స్వాంతన వచ్చిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత విలాసం వైపు వెళ్తాం. ఇక మన బాధ్యత అయిపోయిందిలే, సుఖంగా ఉందాం అనుకుంటాం. ఆ సుఖంలో ఎప్పుడైతే నువ్వు సద్గురువును మరుస్తావో ఖచ్చితంగా నీకు మానసిక వ్యధ వస్తుంది. ఎప్పటికీ ఆయన మనసులో ఉంటాడో మానసిక వ్యధ రాదు. అన్నీ ఉన్నట్టే ఉంటాయి, కానీ లోపల మాత్రం ఏదో లోటు ఉంటుంది. ప్రపంచానికి
మన కొంతమందిని చూస్తే అనుకుంటారు ఆయనకేంద్ర నాయన చాలా గొప్పవాడు, చాలా డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి అని అనుకుంటారు. కానీ వాడి లోపల ఉన్నటువంటి వెద ఎవరికి తెలియదు. అదే కదా మనకు రతన్జీ వాడియా విషయంలో మనకు అర్థమవుతుంది. రతన్జీ వాడియా నాందేడ్లో పార్సీ సేటు, బాగా డబ్బు ఉన్నటువంటి వాడు. కానీ ఏం లాభం? కొడుకులు లేరు. కొడుకులు లేక రోజు పడగదిలోకి వెళ్ళి రోజు ఏడిపోయి, బయటకు మాత్రం షేర్వాణి వేసుకొని అందంగా తయారై నిలబడితే అందరూ కూడా బా సేటు ఎంత అదృష్టవంతుడు అనుకున్నారు. కానీ ఆ వెద తీర్చేవాడే లేరు. అదృష్టవశాత్తు దాసగన్ మహారాజు నువ్వు షిరిడీకి వెళ్ళవయ్యా, వెళ్తే నీకు ఖచ్చితంగా బాబా అనుగ్రహం దొరుకుతుంది అంటాడు. షిరిడీకి వెళ్తాడు. బాబా ఏ మాట మాట్లాడరు, ఒకే ఒక మాట అంటాడు, నీ చెడు రోజులు తొలగిపోయాయి, ఇక అన్నీ మంచి రోజులే అంటాడు. అదే అనుగ్రహంతో రతన్జీ వాడియాకు కొడుకు పుడతాడు. ఇక్కడ మంత్రం లేదు, తాయితీయ లేదు, తంత్రం లేదు, ఏమీ లేదు. కేవలం ఒక వాక్కు చేత, సద్గురు యొక్క మహిమ అదే, ఒక వాక్కు చేత. మరి ఇప్పుడు మనకు వాక్కు చేత అనుగ్రహం ఎలా వస్తుంది? ఆయన మాట్లాడు కదా. వాక్కు ఎక్కడిది? ఆ వాక్కు ఎక్కడుంటుందంటే సచ్చరితలో ఉంటుంది. సచ్చరిత చాలామంది రకరకాల సమస్యలతో చదువుతారు. చదివినప్పుడు వాళ్లకు సచ్చరిత పారాయణలో సమాధానం దొరికేస్తుంది. ఎందుకంటే మన మనస్సు ఎట్లా ఉంటుందో ఆ మనస్సును బట్టే సచ్చరిత పారాయణ ఉంటుంది. మీరు 100 సార్లు చదవండి సచ్చరితని, 100 సార్లు చదివినా సరే అది మీకు ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. నువ్వు ఏ ఉద్దేశంతో చదువుతున్నావో ప్రతి కథలో నీ యొక్క సమస్యకు, ఆలోచనకు పరిష్కారం ఉంటూ ఉంటుంది. ప్రతి లీలలో కూడా అది 100 సార్లు చదవచ్చు. అవన్నీ కూడా మీరు ఇప్పుడు ఏదన్నా బాధలో చదువుతుంటే బాధను ఎలా మర్చిపోవాలి, ఈ బాధకు కారణం ఏమిటనేటువంటిదే ఆ చదువుతున్నటువంటి పారాయణలో అదే వస్తూ ఉంటుంది, అదే మన మనసుకు ఎక్కుతూ ఉంటుంది. సచ్చరితలో ఉన్నటువంటి మహిమే ఇది. సచ్చరిత ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఏంది పుక్కిటి పురాణం ఊరికే చదివేదని చెప్పి, అది పుక్కిటి పురాణం కాదు, అది మన జీవితం. అందులోనే ఉంది, ఆ పేరులోనే ఉంది సచ్చరిత. అంటే సత్యమైనటువంటిది ఈ చరిత్ర, నీ జీవిత సత్యాలను అది బోధిస్తుంది అని చెప్పి. కాబట్టి గురువును ఆశ్రయించడం గొప్ప కాదు, గురు కథను శ్రవణం చేయడం, మననం చేయడం ఇది మాత్రమే గొప్ప. సత్సంగం అనేటువంటి దాన్ని ఆశ్రయిస్తే మన జీవితాలు మారిపోతాయి. సత్సంగాన్ని ఆశ్రయించండి. ఈరోజు మీ చేతిలోనే ఫోన్ ఉంది. ప్రతిరోజు సాయి టీవీలో ఒక వీడియో అప్లోడ్ అవుతుంది, సాయి గురుకులం చూడండి. సత్సంగం అంటే మళ్ళీ కాళ్ళు ఈడ్చుకుంటూ నడుములు పోయేదాకా ఎక్కడికి పోనవసరం లేదు. మీ చేతిలోనే ఉంది, మీ చేతిలోనే సత్సంగం ఉంది. చేతిలో ఉన్నటువంటి దాన్ని కూడా అనుభవించకపోవడం అనేటువంటి దురదృష్టం. సచ్చరిత పారాయణ కోసం పుస్తకం కూడా అవసరం లేదు, వినండి. అనేక అధ్యాయాలు యూట్యూబ్లో ఉంటాయి, సాయి టీవీ యూట్యూబ్లో కూడా ఉంటాయి, వినండి. శ్రవణం. వంట 40 నిమిషాలు చేస్తారు, 40 నిమిషాలు ఫోను సచ్చరిత ఆ రోజు ఏదో ఒక చాప్టర్ ఓపెన్ చేసుకొని వింటూ చేయండి, ఎంత ఆనందం ఉంటుందో. ఆనందాన్ని మన పక్కన పెట్టుకొని ఎక్కడికో ఎత్తుక్కుంటూ పోతాం. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఆనందం నీ చేతుల్లోనే ఉంది. నీ దుఃఖాన్ని పోగొట్టుకునేటువంటి మందు నీ దగ్గరే ఉంది. దీన్ని గుర్తెరగాలి మనందరం కూడా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.